ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ లిక్కర్ కేసులో దొరికింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ 15,000 రూపాయలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లు కూడా తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. 15,000 రూపాయల పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే 15,000 పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే 15,000 పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, స్రవంతి, ఒక రకంగా బిగ్ రిలీఫ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి బిగ్ రిలీఫ్. ఆయన ఎందుకంటే 8 సార్లు ఈడీ సమన్స్ జారీ చేసినప్పుడు కూడా ఆయన హాజరు కావట్లేదు, కోర్టు అటెండ్ కావట్లేదు, సమన్స్ ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈడీ కంప్లైంట్ మీద కోర్టుకు వెళ్ళింది. కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తప్పనిసరిగా మా ముందు హాజరు కావాలని నిన్న డైరెక్షన్ ఇచ్చారు. వాస్తవంగా ఇవాళ కూడా ఆయన హాజరు నుంచి మినహాయింపు కోరారు కానీ అందుకు కోర్టు అంగీకరించలేదు. కాబట్టి ఇవాళ ఉదయం ఆయన మనకి రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టు ఇమ్మీడియట్ గా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. మీరు అన్నట్టుగా 15,000 బాండ్ షూరిటీ, అంటే దాంతో పాటు 1,00,000 రూపాయల షూరిటీ మీద ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఒక రకంగా ఏంటంటే ఈడీ ఇవాళ సిద్ధమైంది అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇవాళ అరెస్ట్ చేయాలని చెప్పని ఈడీ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే నిన్న కవిత గారిని నిన్న అరెస్ట్ చేశారు. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారు అరెస్ట్ తప్పదు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో అందుకు కేజ్రీవాల్ గారు కూడా ఒక రకంగా సిద్ధమయ్యారు. ఆ రకంగానే
కానీ కోర్టుకు అయితే ఎలాగాని రౌజవన్య కోర్టు వెంటనే బెయిల్ ఇవ్వడంతో ఇటువైపు ఈడీ ప్రయత్నం అనేది అక్కడ బెడిసికొట్టింది. ఇవాళ ఆయన అరెస్ట్ చేయాలన్న ప్రయత్నం ఒకటి బెడిసికొట్టింది. ఇంకోవైపు కేజ్రీవాల్ గారికి బెయిల్ లభించింది. అయితే ఎన్ని రోజులు బెయిల్ అనే దాని మీద దాన్ని బట్టి మళ్ళీ సమన్స్ జారీ అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి తదుపరి చర్య ఉండే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.